కల్కి 2898 AD. నాగశ్విని సినిమా కోసం 5 years వర్క్ చేశాడు అన్నారు. అంతలా ఏం చేసి ఉంటాడు అనుకునే టైంలో వచ్చింది ట్రైలర్. చాలా వరకు క్లారిటీ అప్పుడే వచ్చేసింది ఎందుకా అని. నాగశ్విని కథ కోసం ఇంకో ఎక్స్టెంట్కి వెళ్ళి యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేశాడు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కోసం. అసలు ఈ కల్కి ఐడియా స్కైఫైని మైథాలజీతో మిక్స్ చేసే ఐడియా ఎలా వచ్చిందో కానీ హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా. ఇంకా సినిమాలోకి వెళ్తే కాశీ భూమి మీద మొదటి నగరం, వరల్డ్లో చివరి నగరం. బౌంటీ కోసమే, బౌంటీతోనే బతికే సిచ్యువేషన్ అది. భైరవ కూడా బౌంటీ కోసమే ఫైట్స్ చేస్తూ ఉంటాడు. కాంప్లెక్స్లోకి వెళ్ళాలి అనేది అక్కడ ఉండే వాళ్ళ డ్రీమ్, ఎందుకంటే అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయని. కానీ దానికి కావాల్సింది 1 million units. దానికోసమే అందరూ ఏదో పని చేస్తూ ఉంటారు. మరి అశ్వత్థామ ఎందుకున్నాడు? సుమతిని ఎందుకు కాపాడాలి అనుకుంటున్నాడు? భైరవకి అశ్వత్థామకి గొడవ ఏంటి? సరే ఆపగలిగాడా? ఇదంతా ట్రైలర్లో చూసిందే, ఇంతే, ఇంతకన్నా ఏం చెప్పకూడదు. ఎవరైనా ట్రైలర్లో చూసిందే ఉంటుంది ఆల్మోస్ట్. మూవీలో ఏదైతే స్కైఫై చూపిస్తారో, కాంప్లెక్స్ చూపిస్తారో, సుప్రీంని చూపిస్తారో, ఇక్కడ వరకు సినిమాలో కూడా సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడే మైథాలజీ పవర్ని యాడ్ చేస్తారు. ఇక్కడ నుంచి వేరే ఎక్స్టెంట్కి వెళ్ళిపోద్ది సినిమా. ఫస్ట్ ఆఫ్ వరల్డ్ బిల్డింగ్లో అన్ని క్యారెక్టర్స్ వాటి ఇంపార్టెన్స్తోనే ఉంటుంది. త్వరగానే వెళ్ళిపోతాం నాగశ్విన్ వరల్డ్లోకి. వరల్డ్ బిల్డింగ్ ఎప్పుడు స్లోగానే ఉంటుంది, అలానే ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోగా ఇంకెప్పుడు అని వెయిట్ చేసేలా ఉంటుంది. అప్పుడు వస్తుంది భయ్యా ఇంటర్వల్ సీక్వెన్స్. ఇక్కడ వేరే లెవెల్ హై ఇస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ అశ్వత్థామ మాస్ చూపిస్తారు. అమితాబ్ తప్ప వేరే ఎవరు చేయలేని పర్సనాలిటీ అది. ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయ్యారంటే జీవిన్ చేశాడు. మరి మన భైరవ అశ్వత్థామని ఆపగలిగాడా లేదా అనేది సెకండ్ హాఫ్లోనే చూడాలి. మధ్యలో వచ్చే మహాభారతం సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి మూవీని. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి స్కై హై టచ్ అవుతుంది. ఆ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయి, మహాభారతం ఎపిసోడ్స్ ఉంటాయి. చూపించింది తక్కువైనా చించేశారు. సినిమా అయిపోయి బయటకు వచ్చేప్పుడు తెలియని హైలో ఉంటాం మనం. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు అన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడే వస్తుంది. వెయిట్ చేయలేనంత ఎక్సైట్మెంట్. ఇప్పుడు చూపించిన ఇమోటల్స్కే ఈ రేంజ్. ఇంకా కల్కి అరైవల్ ఎలా ఉంటుంది? అసలు కల్కి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారు? కల్కి వర్సెస్ యాస్కిన్ ఏ రేంజ్లో చూపిస్తారనే ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రభాస్ క్యారెక్టర్కి ఒక ఎలివేషన్ ఉంటుంది భయ్యా, ప్యూర్ గూస్ బంప్స్ అంతే. ఇంకా మహాభారతం ఎఫెక్ట్ మైండ్లోంచి పోనే పోదు. విజయ్ క్యామియో కూడా చాలా బాగుంది. కమల్ హాసన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అసలు ఒకటి కాదు, చిన్న చిన్న సీక్వెన్సెసే, కానీ మన మైథాలజీ కలిశాక నెవర్ ఎవర్ సీన్ ఇంపాక్ట్ ఇస్తాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ అంటే ప్రభాస్ చాలా బాగా చేశాడు. ఎప్పుడో చూసాం ఒక ఫన్నీ ప్రభాస్ని, మళ్ళీ ఇన్ని రోజులకి మంచి షేడ్స్ ఉన్న క్యారెక్టరే ప్లే చేశాడు. అమితాబ్ బచ్చన్ పర్ఫెక్ట్, ఇంతకన్నా ఏం చెప్పలేం, పర్ఫెక్ట్ అంతే. దీపిక చాలా బాగా పుల్ చేసింది తన రోల్ని. వీళ్ళు వాళ్ళనే కాదు, పర్ఫార్మెన్సెస్ అందరూ 100% ఇచ్చారు. మ్యూజిక్ బై సంతోష్ నారాయణ్. బీజిఎం చాలా బాగుంది, చాలా వరకు వర్కౌట్ అవుతుంది. కానీ సాంగ్స్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే బాగుండేది అనిపించింది. మిగతాదంతా బాగుంది. నాగశ్విన్ ప్యూర్ నాగశ్విన్ ఇమాజినేషన్, ఎగ్జాక్ట్ అదే ప్రజెంట్ చేశాడు. ఏమో ఏం చెప్పినా తక్కువే అనుకుంటా. ఇలాంటి ఐడియా రావటమే గ్రేట్ అంటే దాన్ని ఇంత బాగా ప్రజెంట్ చేయడం వేరే లెవెల్. క్రెడిట్స్ మొత్తం ఇచ్చేయచ్చు. ఈ హైలో ఏం చెప్పానో నాకు కూడా తెలియట్లేదు. ఓవరాల్గా కల్కి అక్కడక్కడ ఏమైనా ల్యాగ్ అనిపించవచ్చు, కానీ మిగిలిన సినిమా అంతా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వరకు నార్మల్గానే ఉంటుంది. తర్వాత ఇప్పుడు వరకు చూడని సినిమా చూస్తావు, గో ఫర్ ఇట్. మంచి థియేటర్ అయితే 3D చూడండి, లేదా 2Dనే చూడండి. మామూలు థియేటర్లో 3D ఎఫెక్ట్ తగ్గిపోద్ది, స్క్రీన్ డల్ అవుతుంది. కనుక 2D ప్రిఫర్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.